ఈ వీడియోలో మనం 2009లో రిలీజ్ అయిన అప్పనే మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి డబ్బింగ్ చెప్తే ఎలా ఉంటుంది, వాళ్ళ దగ్గర ఫన్నీగా క్వశ్చన్స్ వేసే ఒక చిన్న పిల్లవాడు ఉంటే ఎలా ఉంటుంది అని ఒక చిన్న ఐడియాతో వీడియో చేశాను. వీడియో మొత్తం చూశాక ఒక లైక్ వేసుకోండి. ఫ్రెండ్స్, ఈ రోజు స్టోరీ వచ్చేసి అంటే పైన మాకు తెలుసులేరా అంటారా, అయినా మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళము జస్ట్ ఫర్ ఫన్. అసలు మూవీ స్టోరీ ఏంటంటే, ఈ తాత తన ఇంటికి బెలూన్స్ కట్టి పైకెందుకు ఎగరేశాడు, ఈ పిల్లవాడు ఎవరు, ఈ పిల్లవాడు ఆ ఇంటి లోపలికి ఎలా వచ్చాడు, అసలు వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు అనేది ఈ స్టోరీ. వీడియో నచ్చితే షారుఖ్ ఖాన్ షేర్ చేయండి. ఇంకా నువ్వు స్టార్ట్ చేయబడ్డా. సరే అంకుల్, నువ్వు కాదు బే వాడు. మూవీ స్టార్టింగ్ లో పారడైస్ వాటర్ ఫాల్స్ చూపిస్తూ ఉంటారు. ఈ వాటర్ ఫాల్స్ వచ్చేసి సౌత్ అమెరికాలో ఉంటుంది. ఇతని పేరు చార్లెస్. ఇతను ప్రపంచ ప్రఖ్యాతగాంచిన సైంటిస్ట్. అలా ఒకసారి స్కెల్టన్ తీసుకొని వచ్చి ఇది డ్రాగన్ కాలం నాటి స్కెల్టన్ అని అంటాడు. ఇంకా అతని సీనియర్స్ ఉంటారు కదా, స్కెల్టన్ ని చెక్ చేసి చార్లెస్ అబద్ధం చెప్తున్నాడని జాబ్ లో నుంచి తీసేస్తారు. ఇంకా చార్లెస్ దాన్ని ఒక అవమానంగా తీసుకుని, ఆ జంతువు అన్న వాళ్ళు సౌత్ అమెరికాలో ఉన్నాయి, నేను తిరిగి వస్తే ఆ జంతువుతోనే తిరిగి వస్తా అని అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఈ పిల్లవాడి పేరు కార్ల్ ఫెడ్రిక్సన్. కార్ల్ వచ్చేసి చార్లెస్ కి చాలా పెద్ద ఫ్యాన్. అలా మూవీ చూసి బయటకు వస్తున్నప్పుడు ఒక ఇంటిలో శబ్దాన్ని వింటాడు. ఏంటని చూడగా ఒక అమ్మాయి ఆడుకుంటూ ఉంటుంది. ఈ అమ్మాయి పేరు ఎల్లీ ఫెడ్రిక్సన్. ఎల్లీ ఆడుకుంటూ ఉన్నప్పుడు బెలూన్ గాలికి ఎగిరిపోతుంది. అన్నా, నాకు డౌట్ వచ్చిందన్నా. చెప్పు తమ్ముడు, ఏంటి అన్న? బెలూన్ గాలిలోనే ఎగురుతుందా లేకుంటే నీటిలో కూడా ఈత కొడుతుందా? పందిలా బురదలో పొర్లుతుంది తమ్ముడు. అన్న ఏంటిన్నా అలా చెప్తున్నావు? ఇంకా ఎలా చెప్పాలరా ఫస్ట్ స్టోరీను. బెలూన్ కోసం కార్లీని పంపిస్తుంది. కానీ కార్లీ కింద పడిపోయి చెయ్యి విరగొట్టుకుంటాడు. అన్నా, ఈ సీన్ వింటుంటే నాకు కవిత గుర్తుకొస్తుందన్నా. ఏ కవిత? అన్నా, నువ్వు 10th ఫెయిల్ కదా. వీడికి ఎలా తెలిసిందబ్బా? వీడికి ఎలా తెలిసిందని ఆలోచిస్తున్నావా? వాడు చెప్తుంది కవిత గురించి రా. అమ్మాయి పేరు కవిత కాదు. బోత్ ఆర్ నాట్ సేమ్. వాడితో ఏంలే, నువ్వు చెప్తాముడు కవిత ఏంటి అన్నా? బెలూన్ కోసం చేయి విరగొట్టుకున్న వీరుడు, ధీరుడు, శూరుడు. అన్నా, ఎలా ఉంది నా కవిత? నీ మొగంలాగుంది, నువ్వు కంటిన్యూ చేయరా. ఆ రోజు రాత్రి ఎల్లి కార్ల దగ్గరకు వచ్చి, నాకు కొన్ని అడ్వెంచర్స్ చేయాలని ఉంది, ఇది నా అడ్వెంచర్స్, ఒకసారి పారడైస్ వాటర్ ఫాల్స్ కి వెళ్ళాలి అని చెప్తూ ఉంటుంది. సమయం గడిచే కొద్దీ వాళ్ళిద్దరూ పెద్దవాళ్ళై పెళ్లి కూడా చేసుకుంటారు. అన్నా, వాటి లవ్లీ కపుల్ అన్న చిన్నప్పటి నుంచి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఏ మధ్యలో దూరుకుంటా నువ్వు? చుబ్బే, నువ్వు చెప్పరా. ఇంకా వారు ఉండటానికి ఒక ఇంటిని తీసుకుంటారు. ఇంకా వారు ఆ ఇంటిని డెకరేట్ చేస్తూ ఉంటారు. వీళ్ళ ఇద్దరి లైఫ్ చాలా సంతోషంగా సాగిపోతూ ఉంటుంది. వీళ్ళకి వారసుడు కూడా రాబోతున్నాడు. అందుకోసమే వీళ్ళు ఒక రూమ్ ని రెడీ చేస్తున్నారు. కానీ ఎల్లి ప్రెగ్నెంట్ అవ్వడానికి కుదరదు. ఇంకా ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిపోతుంది. చాలా బాధపడుతూ ఉంటుంది. కార్ల్ ఎల్లీని పారడైస్ వాటర్ ఫాల్స్ కి తీసుకువెళ్ళాలి అనుకుంటాడు. అందుకోసం వాళ్ళిద్దరూ సేవింగ్స్ స్టార్ట్ చేస్తారు. కానీ ఆ డబ్బులు ఏదో ఒక దానికి అయిపోతూనే ఉంటాయి. తెలుసుగా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలు. మిడిల్ క్లాస్ అంటేనే సాక్రిఫైస్. అలా వారు ఆ డబ్బును ఇంట్లో ఏదో ఒక అవసరానికి వాడుకునేవారు. ఈ కారణంగా వీళ్ళు పారడైస్ వాటర్ ఫాల్స్ కి వెళ్ళలేకపోతున్నారు. సమయం గడిచే కొద్దీ ఇద్దరు ముసలివారు అయిపోతారు. ఇంకా కార్ల్ ఎలాగైనా ఎల్లీని పారడైస్ వాటర్ ఫాల్స్ కి తీసుకువెళ్ళాలి అనుకుంటాడు. ఎందుకంటే అది ఒక్కటే ఆమెకు ఉన్న కోరిక. ఒకరోజు కార్ల్ పారడైస్ కి వెళ్ళటానికి టికెట్స్ తీసుకొని ఉంటాడు, ఎల్లీని సర్ప్రైజ్ చేయాలి అని. కానీ ఎల్లీకి అనారోగ్యంగా ఉంటుంది. ఇంకా ఆమె అడ్వెంచర్ బుక్ ని కార్ల్ కి ఇచ్చి లోకాన్ని వదిలిపెట్టి వెళ్లిపోతుంది. ఇంకా కార్ల్ చాలా బాధపడుతూ ఉంటాడు. ప్రపంచం తలకిందులుగా అయినట్టుగా ఉంటుంది. కాలం గడిచే కొద్దీ అతను ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఎవరితో కలవడానికి ఇష్టపడేవాడు కాదు. అలా పోస్ట్ బాక్స్ లో ఒకరోజు లెటర్ ని చూస్తాడు. అది ఓల్డేజ్ హోమ్ నుంచి వచ్చింటుంది. ఇంకా కార్ల్ దాన్ని పక్కకు పడేస్తాడు. కార్ల్ కి 70-80 సంవత్సరాల వయసు ఉంటుంది. అతని ఇంటి చుట్టూ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చి ఉంటాయి. కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంటుంది. కానీ ఫెడ్రిక్ తన స్థలాన్ని అమ్ముకోవడానికి ఇష్టపడాడు. కార్ల్ దగ్గరకు ఈ పిల్లవాడు వస్తాడు. ఈ పిల్లవాడి పేరు రసేల్. కార్ల్ తో ఇలా అంటాడు, నేను సీనియర్ సిటిజన్స్ కు సహాయం చేస్తున్నాను, నీకు సహాయం చేస్తే నా ఆఖరి మెడల్ వస్తుంది అని. కానీ ఫెడ్రిక్ ఎవరి దగ్గర నుంచి సహాయం తీసుకోవాలి అనుకోవడం లేదు. రసూలేమో కార్ల్ కి సహాయం చేయకుండా తిరిగి వెళ్లేలా లేడు. ఇంకా కార్ల్, ఇక్కడ ఒక పిచ్చుక నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది, వెళ్ళి దాన్ని పట్టుకో అని అబద్ధం చెప్తాడు. అప్పుడు ఒక పెద్ద జేసీబీ కార్ల్ ఇంటి దగ్గర ఉన్న పోస్ట్ బాక్స్ ను విరగొట్టేస్తుంది. ఇంకా కార్ల్ అక్కడున్న వ్యక్తిని కొట్టేస్తాడు. ఇంకా కార్ల్ చాలా భయపడిపోతూ ఉంటాడు. ఇంకా పోలీసులు ఇలా చెప్తారు, రేపు నిన్ను ఓల్డేజ్ హోమ్ వాళ్ళు తీసుకువెళ్తారు అని. కానీ కార్ల్ కి ఓల్డేజ్ హోమ్ వెళ్లడం ఇష్టం ఉండదు. కార్ల్ చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఎల్లీ అడ్వెంచర్ బుక్ ని చదువుతాడు. ఎల్లీ కోరికలను ఎలాగైనా తీర్చాలి అనుకుంటాడు. ఎల్లీ కోరిక ప్రకారం పారడైస్ వాటర్ ఫాల్స్ దగ్గర తన ఇంటిని పెట్టాలి అనుకుంటాడు. పొద్దున అవ్వగానే కార్ల్ ని ఓల్డేజ్ హోమ్ తీసుకువెళ్ళడానికి ఇద్దరు వ్యక్తులు వస్తారు. మీరు వెళ్ళండి, మీ వెనకాల నేను వస్తాను అని చెప్పి లోపలికి వెళతాడు. కార్ల్ తన ఇంటికి మొత్తం బెలూన్స్ కట్టి ఉంటాడు. బెలూన్స్ సహాయంతో ఆ ఇల్లు గాలిలో ఎగురుతూ ఉంటుంది. గాలిలో ఇల్లు ఎగరడం
చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇంకా కార్ల్ సౌత్ అమెరికాలోని పారడైస్ వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్ళడానికి మొత్తం రెడీ చేసుకుని ఉంటాడు. అయితే తలుపు దగ్గర ఎవరో అడుస్తున్న శబ్దం వస్తుంది. ఎవరని చూడగా రసూల్ ఫెడ్రిక్ కి సహాయం చేయడానికి వచ్చి ఉంటాడు. ఆ సమయంలో రసూల్ ని బయటికి వదిలేకుండా లోపలికి పిలుచుకుంటాడు. రసూల్ లోపలికి వచ్చిన తరువాత జర్రుంటే చచ్చిపోతుంది తాత, కాపాడినందుకు థ్యాంక్స్ అని అంటాడు. వెంటనే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కిందకు వెళ్ళాలి అనుకుంటాడు. అందుకే రసూల్ ఎప్పుడూ తన సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. అన్నా నాకు డౌట్ వచ్చిందన్నా. చుబ్బే ఇంకోసారి డౌట్లు బోట్లు అన్నావా కిందేసి తొక్కుతా. అసలు నీ బాధేని తమ్ముడు? అన్నా సుస్సు వస్తాందిన్నా. మళ్ళీ పోరా, ఎందుకు తలకెళ్ళి తింటున్నావు? అంటే కొద్దిగా సిగ్గుగా ఉందిన్నా. అరే ఫస్ట్ నువ్వు వెళ్ళరా, బుర్ర మొత్తం పాడు చేశారా బాబు వీడు. ఏ కన్నా తల్లి బిడ్డను. అప్పుడు ఒక బలమైన తుఫాన్ వీళ్ళ వైపు వస్తుంది. అది చూడటానికి చాలా పెద్దగా ఉంటుంది. కార్ల్ తుఫాన్ నుంచి తప్పించుకోవడానికి స్టీరింగ్ ని పక్కకు తోసేస్తాడు. సామాన్లు మొత్తం కిందకు పడిపోతూ ఉంటాయి. కానీ కార్ల్ దానికి డామేజ్ కాకుండా చూస్తూ ఉంటాడు. మరుసటి రోజు రసూల్ ఇలా అంటాడు, ఏంటి మీరు భయపడ్డారా అని. మీరేమీ భయపడకండి, నేను చూసుకుంటా ఏంటిని అని. నా దగ్గర జీపీఎస్ ఉంది, మనం పారడైస్ కి దగ్గరలో ఉన్నాం. కానీ కార్ల్ అది నమ్మడు. అప్పుడు రసెల్ జీపీఎస్ ని కార్ల్ కి చూపించాలి అనుకుంటాడు. సడన్ గా జీపీఎస్ కిందకు జారి పడిపోతుంది. అది మొత్తం చూసి కార్ల్ రసెల్ మీద చిరాకు పడుతూ ఉంటాడు. ఇంకా తన ఇంటిని కిందికి దింపాలి అని బెలూన్స్ కట్ చేస్తూ ఉంటాడు. ఈసారి వీళ్ళు మేఘాలలోకి వెళ్తారు. అయితే కొద్దిసేపటి తరువాత కార్ల్ పక్కన ఏదో పోయినట్టుగా ఉంటుంది. ఇంకా కార్ల్ చాలా ఆశ్చర్యపోతాడు, ఇంత తొందరగా మనం కిందకు ఎలా వచ్చాము అని. అప్పుడు అక్కడున్న రాళ్లను గుద్దుకొని కార్ల్ రసూల్ ఇద్దరు ఇంటి నుంచి కిందకు పడిపోతారు. కానీ ఆ ఇల్లు వెళ్తూనే ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి. కార్ల్ వెంటనే పరిగెత్తి ఇంటిని ఆపాలి అనుకుంటాడు. వెంటనే తాడును పట్టుకుంటాడు, కానీ ఆపలేడు. రసూల్ కార్ల్ కాళ్ళని గట్టిగా పట్టుకుంటాడు, అయినా కూడా అది ఆగటం లేదు. అప్పుడు కార్ల్ కొండ చివరి వరకు వచ్చి ఉంటాడు. అలాగే వెళ్తే వాళ్ళు కిందకు పడిపోతారు. అదృష్టం కొద్దీ ఆ ఇల్లు ఎగరకుండా స్టాప్ అయిపోయి ఉంటుంది. కానీ కార్ల్ గాలిలో ఎగురుతూనే ఉంటాడు. అప్పుడే రసూల్ కార్ల్ ని కొండ మీదకి లాక్కొని వస్తాడు. వీళ్లకు అర్థమవుతూ ఉండదు మనం ఇక్కడ ఉన్నాము అని. కొద్దిసేపటి తర్వాత మేఘాలు అన్ని వెళ్లి సన్ లైట్ వస్తుంది. ఇంకా కార్ల్ ఎదురుగా ఒక అందమైన వాటర్ ఫాల్స్ ని చూస్తాడు. ఇదే పారడైస్ వాటర్ ఫాల్స్. ఎక్కడికైతే ఎల్లిని తీసుకువెళ్ళాలి అనుకున్నాడు అక్కడ ప్రదేశం. అన్నా మే ఐ కమిన్ అన్నా. రారా బాబు రా, తొందరగా వచ్చి కూర్చో, మూవీ ఇంట్రెస్ట్ ఉంది. వీడు మళ్ళీ వచ్చేసారా? అత్తెందుకు జానికి, నా యాల్ది పొడి చేస్తాను. ఇది చాలా పెద్ద ప్రదేశం. దీని చుట్టూ ఒక పెద్ద అడవి ఉంటుంది. డ్రాగన్ కాలం నాటి జంతువులు పక్షులు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి అని చాలా మందికి తెలియదు. ఇంకా కార్ల్ రసూల్ తో ఇలా అంటాడు, నువ్వు పైకి వెళ్లి కొన్ని బెలూన్స్ కట్ చేయని, అలా అయితేనే ఇల్లు కిందికి వస్తుంది అని. చాలా సేపు ట్రై చేసినా కూడా రసూల్ పైకి వెళ్ళలేకపోతాడు. ఇప్పుడు కార్ల్ ఎలాగైనా హౌస్ ని వాటర్ ఫాల్స్ దగ్గరకు తీసుకువెళ్ళాలి అనుకుంటాడు. ఇంకా ఇద్దరు దారాన్ని కట్టుకుని వాటర్ ఫాల్స్ దగ్గరకు ఇంటిని లాక్కొని వెళ్తూ ఉంటారు. ఇంకొక సీన్ లో కొన్ని డాగ్స్ ని అడవిలో చూపిస్తూ ఉంటారు. ఈ క్రూరమైన డాగ్స్ ఒక జంతువుని వేటాడుతూ ఉంటాయి. కానీ ఆ జంతువు ప్రతిసారి డాగ్స్ ని ఫూల్స్ చేస్తూ ఉంటుంది. పార్ట్ 2 రాబోతుంది, అందుకోసం మీరు వేచి ఉండండి. ఫ్రెండ్స్, మా వాడు బాగా చెప్పాడా? మధ్యలో ఎవరైనా డిస్టర్బ్ చేశారా? వీడియో నచ్చినట్టుగా అయితే బల్లాల దేవునికి బల్లగుద్ది చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. షారుఖ్ ఖాన్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, సరేనా? ముఖ్యంగా కాజల్ కి కామెంట్ చేయండి అని చెప్పండి. ఆశకు అద్దుండాలి, సిగ్గుండాలి, బోత్ ఆర్ నాట్ సేమ్. ఇంకా ఉంటా మరి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.